అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. సమగ్ర కుటుంబ సర్వే కులగణన సర్వే అని చేస్తుంది కదా సర్కారు. అసలు ఆనాడేమో సర్వే ఎందుకని చిలక పలుకులు పలికిడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇక ఈనాడేమో ఆయనే మళ్ళీ సర్వే చేపిస్తాడు. సరే చేస్తే చేపించిండు. మరి ఆ సర్వే చేసిన కాగితాలు ఫారాలు ఎంత భద్రంగా దాపెట్టాలి. కానీ ఆఫీసర్ల అలసత్వంతో రోడ్డు పక్కన చిత్తు కాగితాలు అవుతున్నాయి. ఇట్లా బాప్ ఏక్ నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు కాంగ్రెస్ ప్రజాపాలనే ఖతర్నాక్ అనుకుంటే వాళ్ళను మించిన గనులున్నారు సర్వే చేస్తున్నోళ్ళు. అగో చూడుండ్రి, మోసుకపోయేందుకు బరువైందో బ్యాగులో పెడతందుకు జాగా చాలలేదో గాని సర్వే చేసిన కాగితాలను మేడ్చల్ హైవే పక్కపొంటి చిత్తు కాగితాలు లెక్క కనిపించినాయి. ఇట్లా నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ? ఎన్నుడు వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఎన్నుడు వేస్తున్నావు బాబు? ఈసీఎలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है। रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया? बताओ ये कहाँ का है? ये హయత్నగర్ का, ये भी హయత్నగర్ का. ఏ పాండవల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేం మాట, ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు? हमलो लोकेशन पे मेरे को भेजा, मैं लेके आया। मैं बोलने का क्या, ये कहाँ से लेकर आ रहा? तो मेरे को नहीं मालूम एड्रेस लोकेशन पे। अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम? लोकेशन पे गए मैं। अरे तू रोड के ऊपर चल रहा ना? अरे क्या बात करते रे भाई, मेरे भाई. బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. అట్లకెళ్ళి పోయేటోళ్ళు కుప్పలు కుప్పలుగా కాగితాలు కనిపించే వరకు బండ్లాపి చూస్తే సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఫారాలని ఎరకబట్టిండ్రు. ఆఫీసర్లకు చెప్తే కమిషనర్ పోయి వాటిని ఏరుకొని తెచ్చుకుండు. ఇవన్నీ ఏ డివిజన్, ఎక్కడి, ఎవరు ఇట్లా పడేసిండ్రో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తాండ్రు. రోడ్డు పక్కన కాగితాలు పడేసినాక చర్యలు తీసుకొని ఏం పాయిదా? అసలు ఈ డేటా అంతా సైబర్ దొంగల చేతికి చిక్కుతే వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు? ఏమన్నా సోయున్న పనేనా? అంత శాతగాని సన్నాసోళ్ళు ఈ సర్వే డ్యూటీ ఎందుకు చేయాలి? మా తోటి కాదని వేరేటోళ్ళకి అప్పచెప్పాలి. అంతేగాని జనాల డేటాకి చెత్తబుట్టల పాలు చేస్తే ఏందన్నట్టు అని జనం మస్తు గరమైతాండ్రు.